నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివశక్తుల సంయోగం వల్ల పుట్టిన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానప్రదాత. జ్ఞానస్వరూపుడైన శివునికి శక్తి స్వరూపుడి అయిన పార్వతికి పుట్టిన కుమారుడు కనుక షణ్ముఖుణ్ణి కుమారస్వామిగా వ్యవహరిస్తారు. మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకృతిలో ఆరాధిస్తాం. ద్వాదశ శీర్షయుక్తమైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజించుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో సర్ప విశేషంగా వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి నెలకొన్న దివ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని సుబ్బరాయ కొత్తూరు. మన రాష్ట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో విశిష్టమైనదిగా అలరారుతున్న ఈ దివ్యక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఉన్న సుబ్బరాయుడు కొత్తూరు నాగక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఓం శరణవ భవ అనగానే కరుణించే కార్తికేయుడు శివపార్వతుల పుత్రుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనాధిపతిగా దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు అభివర్ణించాయి. అలాంటి షణ్ముఖుడు ద్వాదశముఖునిగా ద్వాదశ శీర్షాలతో శిలాఫలకంపై సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో భక్తాభీష్ట వరదుడై వెంచేసి ఉన్నాడు. కర్నూలు జిల్లాలో ఎన్నో విశిష్టతలున్న పుణ్యక్షేత్రాల్లో సుబ్బరాయ కొత్తూరు గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. బీరం చెన్నారెడ్డి అనే రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా నాగలి కర్రుకి నాగదేవతా స్వరూపం చిక్కుకుంది. ఆ నాగశిలను చూసిన చెన్నారెడ్డి మూర్ఛపోయాడు. ఆ రాత్రి స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాధికాలు జరపమని ఆదేశించాడట. దాదాపు 300 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ ఆలయ ఆవిర్భవానికి నాంది పలికింది. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం
నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు అభివర్ణించాయి. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం ఎన్నో విశేషాంశాల సమాహారం. షణ్ముఖుడు శివపార్వతుల పుత్రుడైనప్పటికీ గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె స్వామి దివ్య చైతన్యాన్ని భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లుపొదల్లో జారిపడింది. ఆ శిశువుని కృత్తికా దేవతలు 6 పెంచి పోషించారు. గర్భకోశం నుంచి జారిపడినందున ఆ బాలుడు స్కందుడయ్యాడు. రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందున కార్తికేయుడని, కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని వ్యవహరిస్తారు. కుమారస్వామి శూరపద్మాసురుడు అనే రాక్షసుణ్ణి వధించగా ఇంద్రుడు తన పెంపుడు కుమార్తె అయిన దేవసేననిచ్చి పరిణయం చేసి దేవసేనాధిపత్యాన్ని అప్పగించాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు కుమారస్వామి అవతారతత్వంలో ఇమిడి ఉన్నాయి. ఈ ఆలయంలోని గర్భాలయం ఇనుప కమ్మీలతో నిర్మితమై ఆరుబయట ఉండడం విశేషం. శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణపూజిత పాద పద్మా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. స్వామి నెలకొన్న సర్పాకృతి శిలాఫలకం ఏటవాలుగా ఉంటుంది. నాగదోష నివారణకు, సంతానాభిలాషులకు, జ్ఞానవృద్ధికి, కుజగ్రహ శాంతికి, వ్యవహారాలలో జయానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం. ఈ గ్రామం ఒకప్పుడు ఋషిస్థలిగా, తపోభూమిగా ఉండేది. సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతి లభించిన ప్రదేశంలో యజ్ఞవాటిక, మృన్మయ పాత్రలు, మట్టి వస్తువులు లభించాయి. దీనిని బట్టి అలనాటి కాలంలో ఋషులే స్వామివారిని ప్రతిష్ఠించి పూజాదికాలను ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. పన్నెండు శీర్షాలతో స్వామి సర్పాకృతిలో భాసిల్లడం ఇక్కడి విశేషం. 12 శీర్షాలు 12 రాసులకు, 12 మాసాలకు ప్రతీక. అంటే సమస్త గ్రహశాంతులకు, గ్రహదోష నివారణకు ఈ క్షేత్రం పేరెన్నికగన్నది. కార్తీక శ్రావణ మాసాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.
కృత్తికా నక్షత్రం రోజున స్కంద షష్ఠి, స్కంద పంచమి, నాగుల చవితి, నాగపంచమి వంటి విశేష పర్వదినాలలో ఘనంగా పూజాధికాలు జరుగుతాయి. చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది నాడు స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతినిత్యం సర్పసూక్తంతో, సుబ్రహ్మణ్య అష్టోత్తర సహస్రనామాలతో పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. पीडनकरं मृडजाहस्तम् शूरं निहत्य सुरकोटिभिरीड्यमानम् वल्लीसनाथमवदेहि करावलम्बम् हारादिरत्न मणियुक्तकिरीटहार केयूरकुण्डल సుబ్బరాయ కొత్తూరు గ్రామం ఒకప్పుడు ఋషిస్థలిగా తపోభూమిగా ఉండేదట. సుబ్రహ్మణ్యుని సర్పాకృతి లభించిన ప్రదేశంలో యజ్ఞవాటిక, మృణ్మయ పాత్రలు, మట్టి వస్తువులు లభించాయట. దీనిని బట్టి అలనాటి కాలంలో ఋషులే స్వామివారిని ప్రతిష్ఠించి పూజాధికాల్ని ఘనంగా నిర్వహించారని వెల్లడి అవుతోంది. సుబ్బరాయ కొత్తూరులోని సుబ్బరాయ సన్నిధి భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం బల్లెమ్మని బుల్లెమ్మని. అనారోగ్య పీడితులు, నేత్రకర్ణ సంబంధిత వ్యాధిగ్రస్తులు, వివాహం కావడం ఆలస్యమైన వారు, సంతానార్థులు, గ్రహదోష పీడితులు, మానసికంగా శాంతికి లోనయ్యేవారు స్వామివారిని దర్శించుకుని వారి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చేసుకున్న పుణ్యం మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. గ్రహశాంతుల కోసం ఆలయం చెంతనే ఉన్న నవగ్రహ మంటపంలో విశేష పూజలు జరుగుతాయి. అరకాసులెట్టలేదు, కులం చూడలేదు, గోత్రవడగలేదు, కాసులడగలేదు, కాసులెట్టలేదు. గుణం ఉన్న పిల్లకై జగవంతా ఎతికి ఎతికి కోయగూడే వచ్చావు. మాయమ్మని చూసావు మనసు పడి అడిగి మరి, మనసు పడి అడిగి మరి మనువాడి ఏలినావు. మగోడంటే ఏమిటో జగానికే సాటావు మా సామి సుబ్రహ్మణ్యం. సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ లోగిలిలో నాగలింగేశ్వర స్వామిగా ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. శివశక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుని చెంత స్వామి మాతాపితృలు నెలకొని ఉండటం విశేషం. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఓం నమంతి మునయః సర్వే. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ లోగిలిలో నాగలింగేశ్వర స్వామి పానవట్టంపై లింగాకృతిలో శోభిల్లుతాడు. ఇదే లోగిలిలో పార్వతీమాత నాగమల్లేశ్వరీదేవిగా పూజలందుకుంటుంది. మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం
महापापहरं तस्मात् मकाराय नमो नमः मकाराय नमो नमः ॐ शिं शिवं शान्तं शिवाकारं शिवानुग्रहकारणं महापापहरं तस्मात् शिकाराय नमो नमः शिकाराय नमो नमः वाहनं वृषभो यस्य वासुकी कण्ठभूषणं वामशक्तिधरं देवं वकाराय नमो नमः वकाराय नमो नमः ॐ यं यकारे संस्थितो देवो यकारं परमं शुभं यं नित्यं परमानन्दं यकाराय नमो नमः यकाराय नमो नमः ॐ यः क्षीराम्बुधिमन्थनोद्भव రాయలసీమ కర్నూలు జిల్లాలో పాణ్యం నుంచి బనగానపల్లె వెళ్లే మార్గంలో సుబ్బరాయ కొత్తూరు గ్రామముంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాదు నుండి విజయవాడ నుంచి అనేక బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు ద్వారా చేరుకోవాలంటే సికింద్రాబాదు నుండి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ద్వారా కర్నూలుకి చేరుకోవచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా కర్నూలుకి రైలు సదుపాయం ఉంది. ఇక్కడి నుండి కొత్తూరుకు ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వశుభకరం సర్వశ్రేయోదాయకం. ఆ స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిద్దాం. అవ్యక్తం నుంచి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ఆవిర్భవించి ప్రపంచం ఏర్పడిందనే సిద్ధాంతం. సుబ్రహ్మణ్య అవతార తత్వం పంచభూతాల పంచీకరణ వల్లే ఏర్పడింది. మానవునిలోని తురీయావస్థకు స్వామి సంకేతం. ఇంతటి విశిష్టత ఉన్న శరవణుణ్ణి సదా శరణు వేడుదాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.